మరి ఈరోజు చాలా గొప్ప సుదినం. ఎందుకంటే ఒకవైపు అనేక కష్ట నష్టాలు కోర్చుకొని తన విద్యాభ్యాసాన్ని మరి అందరూ కూడా అస్పృశ్యతకు గురి చేసినా కూడా ఎదురీది మరి సమాజంలో విద్య ఒకటే ఆయుధం అని చెప్పి భావించి చదువుకొని ఎదిగినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మరి ఇలాంటి కార్యక్రమం చెప్పినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు. అంబేద్కర్ గారికి సత్యకుమార్ యాదవ్ గారికి చాలా దగ్గర పోలిక ఉంది. అంబేద్కర్ గారు ఏ విధంగా ప్రతిభతో చదువుకొని మరి దేశానికి మార్గదర్శకం చేశారో మరి అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రతిభతో చిన్నతనం నుండే మరి పట్టుదలతో చదువుకొని ఈరోజు ఒక రాష్ట్రానికి మంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శిగా 3 పర్యాయాలు ఈ దేశానికి మార్గదర్శకమైనటువంటి సత్యకుమార్ గారు కూడా నాకు అంబేద్కర్ గారు కనపడతా ఉన్నారు. ఎందుకంటే నేను ఆయన చిన్నతనం నుంచి చూస్తా ఉన్నాడు. ఆయన 10వ తరగతిలో సైకిల్ లేదు ఆయనకు. ఇద్దరం కలిసి నడుచుకుంటూ చదువుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కానీ మీరు 10వ తరగతిలో మీకు సైకిల్ అందిస్తున్నారు సత్యకుమార్ గారు. ఎందుకంటే ఈ సైకిల్ దీంట్లోనే అర్థం ఉంది. ఎందుకు ఈ సైకిల్ అందిస్తున్నారంటే మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి పోటీని ఎదుర్కోవడానికైనా సై అనాలని చెప్పేసి సైకిల్లోనే సై అందిస్తున్నారు. అదేవిధంగా మీలో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు కిల్ చేయాలి అనే ఉద్దేశంతో సైకిల్ దేనికైనా సై అనాలి, ఎటువంటి ఇబ్బంది ఏదైనా కిల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు సైకిల్ అందిస్తున్నారు. మీరు కేవలం 2 చక్రాల సైకిల్ కాదు, ఇది మీ యొక్క ప్రగతికి ఈ 2 చక్రాలు మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ బాటలో మీరు పయనించాలని చెప్పి ఈరోజు సైకిల్ అందిస్తున్నారు. అయితే ఈయన గురించి చెప్పాలి. మరి చిన్నతనంలో 10వ తరగతిలో మరి కష్టపడి చదువుకొని మరి ఆ రోజుల్లో మా యొక్క ప్రిన్సిపాల్ గారు ఈయన యొక్క మేధాశక్తి చూసి బాబు నువ్వు ఫీజు కట్టద్దు అన్నాడు. ఎందుకు సార్ అంటే నీ యొక్క మేధాశక్తితో నువ్వు ఈ రాష్ట్రానికి ప్రథమ ర్యాంక్ సాధించేటువంటి నీ యొక్క మేధాశక్తి నీ దగ్గర ఉంది. అటువంటి విద్యార్థి మా పాఠశాల ఉన్నందుకు నీకు ఫీజు తీసుకుంటే నాకు మర్యాద ఉందని చెప్పి ఆ విధంగా ఫీజు కూడా తీసుకునేందుకు దాని కృతజ్ఞతగా ఆయన ఆ రోజుల్లో బాగా చదువుకొని జిల్లా స్థాయి ప్రథమ ర్యాంకు సాధించారు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు. అందరితో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి ఎవరైనా చూస్తే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ అవుతారు. కానీ నేను మాత్రం ఏం చేశాను అంటే నేను ఎంపీసీ తీసుకోవాలనుకున్నానని చెప్పినారు సత్యకుమార్ గారితో. నేను మాత్రం నాకు ఎంబైపీసీ కావాలని అన్నాడు. ఎంబైపీసీ రాష్ట్రంలో లేదు కదంటే అందుకని నేను బళ్ళారికి వెళ్తాను. నాకు అటు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కోర్స్ కానీ ఏదైనా సరే ఆ రోజు నిర్ణయం తీసుకుంటా. కాబట్టి ముందు నేను ఎంబైపీసీ చదవాలి. బట్ ఈ రాష్ట్రంలో ఎంబైపీసీ లేదు, అందుకని నేను కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారికి పోయి అక్కడ అని చెప్పేసి అటువంటి ఈ రోజులో ఎంపీసీ చదవాలంటే కష్టం, బైపీసీ చదవాలంటే కష్టం. 2 కలిగేటువంటి కోర్సు ఎంపీసీ బైపీసీ కావాల్సిన ఎంబైపీసీ కోర్సు నాకు కావాలని చెప్పి అదే పనిగా పోయి చదివి అక్కడ ఉన్నత మనసాగినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ర్యాంక్ ఎంట్రన్స్ లో రాష్ట్రంలో 30వ ర్యాంకు సాధించారు. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఆయన ఎలా అంటే రోబోలో మరి సినిమాలో రోబోలాగా అనమాట. ప్రతిరోజు రాత్రి పుస్తకం తిప్పుతాడు, పొద్దున పరీక్ష రాస్తాడు, అన్ని మంచి మార్కులు వస్తాయి. మేమేమో రోజు చదవాలి, ఆయనేమో రోబోలాగా చదువుతాడు. అందుకని ఆయన నమ్ముకుంటే మేము నాశనం అయిపోతాం. ఆయనేమో మాతో పాటు ఎంత బాగా తిప్పుతాడు వాళ్ళందరూ కూడా. మేమేమో ఎంత పాటు తిరిగినాం అనుకోండి చదువు మిస్ అయిపోయి మేము మార్కులు లాస్ అయిపోతాం. ఆయన మాత్రం రాత్రి రోజు మంచి మార్కులు తెచ్చుకుంటాడు. అందుకని అంత చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అటువంటి విద్యావంతుడు మరి ఈ రోజు ఈ యొక్క ధర్మవరానికి శాసనసభ్యుడు కావడం వల్ల మీరు మొదటి నుంచి మీరు గమనించడం లేదో ఈయన ప్రారంభంలో శాసనసభ్యుడు అయిన తర్వాత మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు అడిగాడు, ఎవరైనా ఈ ప్రాంతం నుంచి సివిల్ సర్వీస్ సాధించారా అడిగాడు. ఎవరు ఇంతవరకు సాధించలేదని చెప్పారు. అందుకనే అమ్మాయిలకు దాదాపుగా 250 మందిని పరీక్ష పెట్టి వాళ్ళలో 28 మందిని ఎంపిక చేసి ప్రతిభ గల విద్యార్థులను అమ్మాయిలను ఎంపిక చేసి దాదాపు 56 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి హైదరాబాద్ లో లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ద్వారా చదివిస్తూ రోజు వారందరూ కూడా బంగారు పాట వేసే ప్రయత్నం చేశాడు. అంటే ఒక చదువుకున్న వ్యక్తి శాసనసభ్యుడైతే, ఒక మేధావి శాసనసభ్యుడైతే, ఒక మంచివాడు శాసనసభ్యుడైతే మంచి ఆలోచన చేస్తారు, చదువు వైపే ఆలోచన చేస్తారు, మంచి నిర్ణయాలు తీసుకునే విషయానికి ఇది తొలిగా నాందిగా మీ అందరూ గమనించాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపుగా ఎక్కడ చూసినా 10,000 రూపాయలు ఉద్యోగం చేసే పరిస్థితులు కూడా ఎవరు కూడా లేరు. అందుకని మనం ధర్మవరం
ప్రాంతంలో చాలా నిరుపేదలు ఉన్నారు. అందరూ చేనేత కార్మికులు మగ్గాలపైన ఆధారపడినారు. వాళ్ళ పిల్లలకు తర్వాత ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు లేవు. కాబట్టి మంచి జాబ్ మేళాలో పెట్టాలని చెప్పి ఆయన ఆలోచించి తన మిత్రులందరినీ ప్రోత్సహించి 99 కంపెనీలతో ఇదే కళ్యాణ మండపంలో సిబిఎన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి 8,000 మంది నమోదు చేసుకుంటే దాదాపుగా 2,650 మందికి ఉద్యోగం ఒక్కటేసారి ఏకబీగున ఈ జిల్లాలో చరిత్రలో ఎవరు కూడా అనంతపురం ఉమ్మడి జిల్లా చరిత్రలో ఇటువంటి పెద్ద జాబ్ మేళా ఎప్పుడు కూడా నిర్వహించలేదు. ఆయన లేదు, ఆ రోజు ఆయన లేడు. కానీ నేను రాకపోయినా పర్వాలేదు, మీరు ఆ కార్యక్రమం నిర్వహించి అందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పారు. దాని తర్వాత కూడా మళ్ళీ జాబ్ మేళా నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా బ్యాంక్ ఉద్యోగాల కోసం మన అమ్మాయిలకి ఇక్కడ మంచి శిక్షణ లేదు. అందుకని నంద్యాల గుర్రావేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్తో టైప్ అయ్యి ఇక్కడ పరీక్ష పెట్టి దాదాపుగా 20 మందిని ఇక్కడ నుంచి పంపించి తన వ్యక్తిగతంగా ఫీజులు సంస్కృతి సేవా సంస్థ ద్వారా ఫీజులు చెల్లించారు. బ్యాంక్ కోచింగ్ అక్కడ చదివించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా పోటీ పరీక్షలకు మనం చేసే కానీ ఈ మధ్యకాలం 2020 డిఎస్సిలో సంస్కృతి సేవా సమితి ద్వారా డిఎస్సి శిక్షణ ఇప్పిస్తే ఈ రాష్ట్ర చరిత్రలో 249 ఉపాధ్యాయులను ఎంపిక చేయించినటువంటి గొప్ప స్ఫూర్తి దాటైనటువంటి సత్యకుమార్ గారి యొక్క స్ఫూర్తి నేను కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నేను ప్రోత్సహించేవాళ్ళు, నేను మార్గదర్శకం చూపించేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విజేత కావాలి అని చెప్పి ఈరోజు అందరినీ విజేతలుగా చేసినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. మరి సంస్కృతి సేవా సమితి 2006లో వాళ్ళ అమ్మాయి పుట్టిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మనం ఏదైనా చేయాలి, ఒక చిన్న అడుగు పెద్ద ప్రయాణికి నాంది అవుతుంది, ఒక చిన్న చిరుపు పెద్ద నదికి ఆడవరం అవుతుంది అని చెప్పి ఆ రోజు ప్రారంభించిన సంస్కృతి సేవా సమితి ఆ రోజు చెప్పారు, ఇది మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటేనో మనం ఏదో అవినీతి చేస్తామో అనేటువంటి విమర్శలు వస్తాయి. మనకు మంచి స్నేహితులు ఉన్నారు, స్నేహితులు అందరం కలిసి తలా ₹1 వేసుకొని ఆ రూపాయి ద్వారా మనం ప్రోగు చేసి వాటిని మంచి కార్యక్రమాలు వినియోగిస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎన్నో వైద్య శిబిరాలు, దాదాపుగా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఎంతో మందికి శిక్షణ శిబిరాలు, అదేవిధంగా ఈ జాబ్ మేళాలు, మిగతా చదువుల కోసం ప్రోత్సాహము ప్రతి విషయంలో చేస్తూ వచ్చాం. అన్నిటికన్నా కదిలించేటువంటి సంఘటన ఒకటి ఏంటంటే ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, ఈనాడు పేపర్లో వచ్చింది, 2 పిల్లలు, ఒక అమ్మాయి తల్లిదండ్రులు చనిపోతే ఆ అమ్మాయి తన తమ్ముడిని చదివడం కోసం ఇటుకల బట్టలకు పోయి ఆ ఇటుకల బట్టలో కూలీ పని చేసి ఆ తమ్ముడిని చదివిస్తూ ఉంది. ఆ ఇద్దరు ఎవరంటే ఎయిడ్స్ బాధితులు. వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఎయిడ్స్ ఆ విద్యార్థులు సంక్రమించి ఆ తల్లిదండ్రులు చనిపోతే అప్పుడు ఆ విద్యార్థులను ఈనాడు పేపర్లో ఢిల్లీలో ఉండి చదివి మీరు వెంటనే మీరు వెళ్ళేసి రావాలని చెప్పినాడు. సోమనారాయణ గ్రామం పీలేరు ప్రాంతం దగ్గర ఉన్నటువంటి సోమనారాయణ ప్రాంతం దగ్గరికి వెళ్తే అక్కడ మధు అనే అబ్బాయి అక్కడ ఇద్దరు కూడా తీసుకొని వచ్చి మనం చదివి ఎలా అని చెప్పినాడు. ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మరి దగ్గర నుండి మనం తీసుకొచ్చి చదివించి ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా ఐటీఐ చదివిస్తా ఉన్నాము. ఐటీఐ తర్వాత ఉద్యోగం ఇచ్చి ఆ అబ్బాయికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చేశారు. ఇటువంటి స్ఫూర్తివంతమైనటువంటి వ్యక్తి, ఇటువంటి స్ఫూర్తిగా తీసుకునేటువంటి వ్యక్తి నాకు తెలిసి మన దరిదాపులో ఎటువంటి నాయకుడు కనపడు. ఎవరైనా కూడా అందరూ కూడా సేవ్ కావాలని చూస్తారు, కానీ సేవ్ చేయాలని చూస్తాడు. అదే తేడా. చాలా మంది నాయకులు ఉన్నటువంటి తేడా సేవ్ కావాలనుకునేటువంటి వాళ్ళు కానీ సేవ్ చేసేటువంటి వ్యక్తి నాయకుడిగా ఉండడం వల్ల ధర్మవరం ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ధర్మవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్మీ తర్వాత పోలీసు తర్వాత ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇప్పించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులను పోలీసు పారామిలిటరీ ఈ తరగతి ఉద్యోగాలన్నీ కూడా అర్థమైనటువంటి శిక్షణను ప్రణాళిక తయారు చేస్తారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఖేలో ఇండియా స్టేడియం కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా మంచి వ్యాయామ విద్యను వ్యాయామ పటిష్టతను కలిగి ఉండే విధంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి అనేక విద్యా సంస్థలు రూపకల్పన చేశారు. తాను మంత్రిగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఈరోజు మరి ఆయుర్వేదిక్ కళాశాల ఈ రాష్ట్రంలో కాకినాడ మరియు ధర్మవరానికి మాత్రమే ఆయుర్వేదిక్ కళాశాలలు మంజూరైనాయి. ఈ ఆయుర్వేదిక్ కళాశాల ద్వారా నా ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్నటువంటి భావనను మరి ఈరోజు పూర్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి చెప్పకూడదు కానీ జేఎన్టీయూ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన సత్యకుమార్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది చివరి దశలో ఉంది. అది కూడా ఆయన యొక్క ఆలోచన నెరవేర్తే రాబోయే రోజుల్లో జేఎన్టీయూ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ధర్మవరానికి వస్తుందని చెప్పి
అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ కాలేజ్ కానీ, తర్వాత మిగతా సోషల్ వెల్ఫేర్ మరి కాలేజ్ కానీ, తర్వాత మిగతా చాలా విద్యా సంస్థల యొక్క ప్రణాళిక ఆయన మనసులో ఉంది. ఆయన యొక్క ధ్యేయం ఒకటే, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి కుటుంబం ఎదగాలి, ప్రతి ఒక్కరు ఉపాధి పొందాలి, ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందాలి. ఇటువంటి ఆలోచన మనసులో ఉంది. సంస్కృతి సేవా సమితి ఈరోజు విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ మీరు ఈ మధ్యన చూసినారు సంక్రాంతి సంబరాలు ధర్మవరం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంత ఉత్కృష్టంగా అంత మంచిగా జరిగినాయి. అందరూ కూడా పండుగను అందరూ కూడా సంతోషంగా ఎంజాయ్ చేశారు. మరి ఈరోజు దాదాపుగా 2000 సైకిళ్లను మరి విద్యార్థులకు ఇవ్వడం అంటే ఇది కేవలం సంఖ్య కాదు, ప్రతి విద్యార్థిలో స్ఫూర్తి నింపాలి, ప్రతి విద్యార్థి కుటుంబంలో ధైర్యాన్ని నింపాలి అనే భావన ఈ 2000 కుటుంబాల్లో కలిగే ధైర్యం ధర్మవరం నియోజకవర్గం కాదు, ఈ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తాను. రాబోయే రోజుల్లో సంస్కృతి సేవా సమితి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. పాపం ప్రతిరోజు ఆలోచించి ఒక వెంట్రుగా కోల్పోతా ఉన్నారు ఆయన తనపైన. ఎందుకంటే ఆయన ఆలోచన ఎంత ధర్మవరం ఎట్లా బాగు చేయాలనే దాని ఉద్దేశం. కానీ అటువంటి మంచి వ్యక్తి శాసనసభ్యుడై ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు, అది కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా చేస్తున్నందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మరొక విషయం ఏంటంటే కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ధర్మవరం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్కరిని ఆదుకునేటువంటి ప్రయత్నం దాదాపుగా 150 లక్షలతో అనేక కుటుంబాలకు నిత్యావసరకులు కానీ, ఇవన్నీ శానిటైజర్స్ కానీ, ఇవన్నీ కూడా మాస్కులు కానీ పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతుంది. అయితే నాకు ఇచ్చిన అవకాశం చాలా తక్కువ. పైగా ఆయన మైక్ ఇచ్చే వల్ల క్లుప్తంగా మాట్లాడమంటారు కాబట్టి ఏదైనా నేను ఆలస్యంగా వచ్చానని చెప్పాను. నాకు 11 గంటలు చెప్పాను, సరిగా వచ్చాను, సరిగా సమయానికి వచ్చాను, సరైన విషయం మీకు అందించాను. మీ అందరికీ ఈ సైకిల్ని సరిగా ఉపయోగించుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పోటీకైనా ఏం చేయాలి మనము సై అనాలి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏం చేయాలి మనము. కాబట్టి ఈ సైకిల్ ఆ సైకిల్ కావాలని చెప్పి ఆశిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం.